ఆ దొంగ వెధవులు స్విచ్ ఆఫ్ చేసిన ఏరియా ఖచ్చితంగా ఇదే అంటారా? ఖచ్చితంగా ఇదే వదినా. ఆ దొంగలు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మనం ప్రతి సందు ఇంచు కూడా వదలకుండా వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు. నాకు ఇందాకటి నుంచి కుడి కన్ను తెక్కొట్టేసుకుంటుంది. అంటే ఆ దొంగలు దొరికేస్తారనే శుభ సూచకం అనుకుంటా. కొంచెం గట్టిగా వెతుకుదాం. అడుగు వాడే వాడే. ఎవరండి? ఎవరిని చూసారు మీరు? ఆ రోజు వచ్చిన దొంగల్లో ఒకటిప్పుడే నా కంటికి కనిపించాడు. బ్రో, నిజంగా దొంగనే చూసారా? అది నా కుడి కంటితో చూసా. ఖచ్చితంగా వాడే. పదండి రండి. సేట్జీ, ఇది మామూలు విగ్రహం కాదు, చాలా పాత విగ్రహం. ఇలాంటి వాటికి చాలా డబ్బులు ఇస్తారంట కదా. ఏంటి 5 లక్షల? 5 లక్షలంటే కుదరదు సేట్జీ. సేట్జీ, నన్ను మరీ అమాయకుని చేసి 7 లక్షలు 8 లక్షలు అని అనకండి. కరెక్ట్గా ఎంత ఇస్తారో చెప్పండి. అరే, వాడు ఇటే కదా వచ్చాడు. ఇంతలోనే ఏమైపోయాడు? అదిరే మీ కుడి కంటితో చూడండి, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. వాడు కుడి కన్నుతో చూసినా కనిపించట్లేదు కాంచనా. ఏమైపోయాడో ఏంటో, కనిపిస్తాడో లేదో. ఇదిగో చూడు, ఈ న్యూస్ పేపర్లో నేను ఇచ్చిన న్యూస్ ప్రకారం దొంగలందరికీ సోనా సింగ్ అనేవాడు ఈ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడని తెలుస్తుంది. దాంతో ఎక్కడా లేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. తారక్ సార్, ఈ కాలంలో న్యూస్ పేపర్ ఎంతమంది చూస్తున్నారు? అది కూడా ఈ దొంగల్లాంటి వాళ్ళు న్యూస్ పేపర్లు ఎక్కడ చూస్తారు? అది నిజమే, కానీ మన అదృష్టం బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కాకపోతే మనం మరో పని కూడా చేయాలి. ఏం పని తారక్ సార్? ఎవడో ఒకడు ముందు మనకి ఏదో ఒకటి అమ్మడానికి వస్తాడు. వాటి ద్వారా మన గురించి మౌత్ పబ్లిసిటీ వెళ్ళాలి. అంటే ఏ విధంగా వెళ్ళాలంటారు? మనకి అమ్ముదామని వచ్చిన వస్తువులు మనకి అక్కర్లేదని చెప్పాలి. మనకి అమ్మవారి విగ్రహం కావాలని స్పష్టంగా చెప్పాలి. దాంతో వాడి ద్వారా న్యూస్ బయటకు వెళ్తుంది. ఈ న్యూస్ అందరి దొంగల దగ్గరికి వెళ్ళాలి కదా? చూడు నిలవేణి, ఈ దొంగలందరూ తోడు దొంగలే. ఒక్కడికి న్యూస్ వెళ్తే అది అందరికీ షేర్ చేసుకుంటారు. దాంతో అమ్మవారి విగ్రహం ఎవరి దగ్గర ఉంటే వాడు ఖచ్చితంగా మనకి అమ్మడానికి వస్తాడు. ఐడియా చాలా బాగుంది తారక్ సార్. ఇలాంటి ఐడియాలు వేయడంలో ఎప్పుడు నువ్వే ముందుంటావు కదా, అందుకే నిన్ను చూసి నేను కూడా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. పొండి తారక్ సార్. సరే సరే, మన దగ్గరికి వచ్చే వాళ్ళకి విగ్రహానికి కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపించాలి. అప్పుడు విగ్రహం దొంగలు ఖచ్చితంగా బయటపడతారు. సరేనా?
సరే తారక్ సార్.